మసాలాలో సహజమైన రుచి ఎన్ఎస్పీ మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పీ మసాలా. సో కానీ ఈ సినిమాలు అండ్ అటు పక్కన పాలిటిక్స్ రెండు వైపులు కూడా కొంచెం బిజీ. యాక్చువల్గా చెప్పాలంటే అంటే మీ అంత ఫేమ్ ఉన్న వాళ్ళు ఎక్కడో ఒక ప్లేస్లో కంటెస్ట్ చేస్తే గెలిచేసి అంటే ఐ మీన్ ప్రాంతీయ పార్టీ కన్నా కూడా సెంట్రల్లో ఉండే ఏదో ఒక పార్టీ బీజేపీ ఆర్ కాంగ్రెస్కి సపోర్ట్ చేయొచ్చు. ఎందుకు ఎస్పెషల్లీ ఒక లోకల్ పార్టీ స్థాపించి నేనే ఏదో చెయ్యాలి అనేది తీసుకుంది? చేయాలని కాదు, ఆ కాన్సెప్టే వేరే. అందుకే నేను పేరే ప్రజాకీయ అని పెట్టాను. అది ప్రజాకీయ అంటే ఇట్ ఈస్ నాట్ రాజకీయ. ప్రజలు చేసేది ప్రజాకీయ, రాజులు చేసేది రాజకీయ అని. అంటే అది క్యాష్లెస్ పార్టీ. అవునవును. అంటే అక్కడ క్యాష్ ఉండదు, లీడర్స్ ఉండరు, ఓన్లీ ఐడియాలజీ మీదే నడుస్తుంది. ఎస్ఓపి మీద వర్క్ చేయాలి, ఆన్సరబుల్గా ఉండాలి. మీకు తెలీదు, పాత ఒక వీడియో చూశాను. ఎన్టీ రామారావు గారు చెప్తారు రైట్ టు రీకాల్ రావాలి, అతను కరెక్ట్గా వర్క్ చేయలేదంటే జనాలు తీసి పారేయాలి అని చెప్తారు ఆ టైంలో. అవును, చూడండి, అది మనకి ఇంకా అర్థమవలేదంటే ఆశ్చర్యంగా ఉంది. అది నేను అడాప్ట్ చేసుకొని వచ్చాను. ఏమంటే ఐడియాలజీ మీద మన లీడర్స్ని తయారు చేసే ఫ్యాక్టరీ అవ్వకూడదు పొలిటికల్ పార్టీ అని. అక్కడ వర్కర్స్ రావాలి, శాలరీ కోసం వర్క్ చేయాలి, ఎస్ఓపితో వర్క్ చేయాలి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్తో. కరెక్ట్గా వర్క్ చేయలేదంటే విత్ ట్రాన్స్పరెన్సీ, విత్ అకౌంటబిలిటీ చేయాలి. లేదంటే వాళ్ళు జనాలు రిజెక్ట్ చేసే ఒక పద్ధతి రావాలి. అలాంటి అది నేను వచ్చి నేనేమో చేస్తానని కాదు, జనాలు ఇన్వాల్వ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో లెవెల్లో మీకు చెప్పాలంటే ఒక విలేజ్లో ఉండే ఒక 50 హౌసెస్ కలిసి ఒక అడ్మినిస్ట్రేషన్ చేసుకోవచ్చు కదా. అవును, ఆ డబ్బులని వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు కదా. అంతే సింపుల్ నేను చెప్తా ఉండేది. అంటే ఇప్పుడు అప్పుడు ఎన్టీఆర్ గారు ఇక్కడ సక్సెస్ అయ్యారు పార్టీ పెట్టి, తమిళనాడులో ఎంజీఆర్ గారు సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత పార్టీ పెట్టి సక్సెస్ అయింది ఎవరు లేరు. రజనీకాంత్, కమల్ హాసన్ గారు లాంటి వాళ్ళు కూడా డబ్బు పెట్టలేక ఓడిపోయారు. కానీ చూడండి, ఆ టైంలో సక్సెస్ అయ్యారు అనేది అది ఆ టైం కరెక్ట్. అది నేను ఇప్పుడు చెప్తా ఉండేది, మనం సక్సెస్ కోసం పార్టీ పెట్టకూడదు. ఉపేంద్ర సక్సెస్ అయ్యాడా, ఉపేంద్ర గెలిచాడా, అది ఇంపార్టెంటే కాదు అని నేను చెప్పేది. జనాలు గెలిచారా, ప్రజలు గెలిచారా, ప్రజలు సక్సెస్ఫుల్ అయ్యారా, అది రావాలి. నేను ఎప్పుడు నన్ను అడుగుతూ ఉంటారు, సార్ ఇక్కడ ఇద్దరు నిలుచుకో ఉంటారు బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి, ఎవరు గెలుస్తారు అంటే జనాలు గెలవాలి అని చెప్తాను నేను. వీళ్ళిద్దరు గెలిచేది కాదు అది. నేను ఆ పార్టీలో నేను చెప్పాను, మీ గెలుపు కాదు ఇది, ఓడిపోది గెలిపేది కాదు ఇది. ఇది మీకు వర్క్ దొరికేది అంతే, ఒక రిప్రజెంటేటివ్గా వర్క్ దొరుకుతుంది అంతే. యు ఆర్ యాక్చువల్లీ లైక్ ఎన్ ఎంప్లాయీ. అవును, కానీ ఇప్పుడు మీరు చెప్పినప్పుడు అంటే మీరు చెప్పిన దానికి ఇప్పుడు దానికి ఎంత డిఫరెన్స్ ఉందంటే సార్, అప్పుడు రాజకీయం చుట్టూ డబ్బు తిరిగేది, కానీ ఇప్పుడు డబ్బు చుట్టూ రాజకీయం తిరుగుతుంది. చాలా చేంజ్ ఉంది కదా. కాదు, అందుకే ఎప్పుడు పాలిటిక్స్ బిజినెస్ అయిపోతుందో, డబ్బులు వేసి నేను గెలుస్తాను అంటే అన్ని కమర్షియల్ అయిపోతుంది కదా. మీరు ఎడ్యుకేషన్ కమర్షియల్ అయిపోతుంది, హెల్త్ సిస్టము ఇదైపోతుంది. మనము మళ్ళీ ఎవరు అడుగుతారు మీరు? దానికి బయటికి రావాలనే క్యాష్లెస్ పార్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనేది. అవును, అక్కడ క్యాష్ ఉండకూడదు, పబ్లిసిటీ చేయకుండా అది చేంజెస్ రావాలి. లేదంటే నేను ఖర్చు పెడితే ఒక 1 crore వేస్తానని వస్తారు, ఇంకొక 10 crore వేస్తానని వస్తారు. నేను తర్వాత 10 crore ఇచ్చిన వాళ్ళకి నేను ఎక్కువ ఇది చేయాలి. ఎవరు గెలుస్తారో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మళ్ళీ రాజప్రభుత్వమే అయిపోతుంది అది. అవును, ప్రజాప్రభుత్వం ఎక్కడవుతుంది? సో బట్ పార్టీ పెట్టిన తర్వాత అది మీకు ప్లస్ అయిందా మైనస్ అయిందా? ఆడియన్స్ లో కావచ్చు, సినిమా ఇండస్ట్రీలో కావచ్చు. నాకు ప్లస్ మైనస్ అవ్వాలని గ్రాఫ్ ఒకటి ఉంటుంది కదా. ఏదో అదే నేను చెప్తా ఉండేది. అందరూ ఇలాగే థింక్ చేస్తారు, సార్ పార్టీ పెట్టారు ఎవరో ప్లస్ అయిందంటే నేను ప్లస్ అవ్వాలంటే ఒక ఫిలిం చేస్తాను, అది కమర్స్. నా లైఫ్ అది. నేను ఇక్కడ వర్క్ చేస్తాను, నేను జీతం తీసుకుంటాను, అది నా సక్సెస్ ఫెయిల్యూర్ ఇక్కడ. అది సొసైటీ. కానీ డబ్బు ఖర్చు పెట్టాలి కదా. లేదు, నేను ఖర్చు పెట్టాను అని చెప్తున్నాను. 1 rupee నేను ఐ డోంట్ స్పెండ్ అని చెప్తున్నాను. ఈవెన్ ఐఎమ్ టెలింగ్ మై కంటెస్టెంట్స్ ఆల్సో డోంట్ స్పెండ్. ఎలా పబ్లిసిటీ అవుతుంది? పబ్లిసిటీ లెట్ us see యాక్చువల్లీ, మౌత్ టు మౌత్. నేను చెప్తా ఉన్నాను కదా, ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నాను, ఈ ఐడియాలజీ ఏమరా కరెక్ట్ అనుకుంటే వాళ్ళు మాట్లాడుకోవాలి, ఆ చేంజెస్ రావాలి అని నేను చెప్తా ఉండేది. లెట్ ఇట్ టేక్ టైం. కానీ ఇప్పుడు మీరు చెప్పిన పాలసీ పవన్ కళ్యాణ్ గారు ఫాలో అయ్యారు. అంటే సింగిల్గా వచ్చింది పార్టీ, ఆయన కూడా గెలవలేదు, ఓడిపోయారు. మళ్ళీ కూటమితోనే వస్తేనే ఆయన గెలిచారు. ఆయన కూడా డబ్బు పెట్టకుండా పాలిటిక్స్ చేద్దామని పాపం ట్రై చేశారు, కానీ వర్కౌట్ అవ్వలేదు. అది
కాదు, అది నాకు తెలీదు వర్కౌట్ అయ్యిందో అవ్వదో అని తెలీదు. నాకు వర్కౌట్ అవ్వాలని నేను చేయలేదు. యు అండర్స్టాండ్? జనానికి వర్కౌట్ అవ్వాలి అంతే. నేను పాలిటిక్స్ ఎందుకు వస్తామంటే మీ మంత్రి నేనేమో చేస్తాను అని కదా. అవును, అర్థమైందా? అర్థమైంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే నేను చెప్తా ఉండి నేను వచ్చి మీ జీవితంలో ఏమారా చేంజ్ చేసుకుంటానంటే అది ఫూలిష్నెస్ అని. మీరు ట్రై చేస్తే మీరు చేంజ్ రావచ్చు. దానికి నేను ఒక ప్లాట్ఫామ్ రెడీ చేస్తాను అంతే. ఓకే ఓకే. బట్ యూ షుడ్ ఆల్సో ట్రై, యూ షుడ్ ఆల్సో టేక్ రెస్పాన్సిబిలిటీ. నేను 5 years ముందు ఓటేస్తాను, తర్వాత మీరేమరా చేసుకోండి నేను వదిలేసి తర్వాత వీడు కరప్ట్, వాడు కరెక్ట్ చేయలేదు అంటే వాట్ ఈస్ దిస్? కమాన్, లెట్ అస్ ఇన్వాల్వ్. నేను దానికి ఒక టెక్నాలజికల్గా ఒక సపోర్ట్ ఇస్తాను. నేను యూ కెన్ కనెక్ట్ విత్ ఇది. యూ షుడ్ ఆస్క్ యాక్చువల్లీ. మీరు నాకు రేపు వర్క్ ఇస్తే కూడా యూ షుడ్ ఆస్క్ మీ వాట్ ఆర్ యూ డూయింగ్, వెర్ ఇస్ ద రిపోర్ట్, హౌ మచ్ యూ గట్ మనీ, ఏమేమి చేశాను నాకు ట్రాన్స్పరెంట్గా చూపించండి అని మీరు అడిగితేనే కదా నేను చేస్తాను. ఎగ్జాక్ట్లీ సార్. అదే నేను చెప్తా ఉన్నాను అంతే.